హలో ఫ్రెండ్స్, నేను చేసే వర్క్‌కు సంబంధించిన వీడియోనైతే అప్‌లోడ్ చేయడం జరిగింది. దాని ద్వారా నాకు ఒక లీడ్ అయితే జనరేట్ అయింది. వీడియో చూసి ఒక కస్టమర్ అయితే నాకు కాల్ చేశారు. మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు డిష్ తీసి పక్కన పెట్టాం. ఇప్పుడు దాన్ని ఫిట్ చేయగలుగుతారా అంటే చేస్తామని చెప్పాను. ఇంకా అమౌంట్ మాట్లాడేసుకొని పొద్దున్నే వర్క్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంతకీ ఏ ఊరో చెప్పలేదు కదా! సేకూరు. తెనాలి నుండి గుంటూరుకు వెళ్ళే దారిలో రైట్ కట్ తీసుకొని కొద్దిగా లోపలికెళ్ళాలనమాట. ఊరు కూడా చాలా బాగుంటది. ఈ ఊరికెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉండిద్ది. లొకేషన్ అనొచ్చు, స్పాట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే చూడ్డానికి అంత అందమైన ప్రదేశం అన్నమాట అది. అది నేను వర్క్ ముగిచ్చేసుకొని వెళ్ళే దారిలో అయితే మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఎండాకాలమైనా గానీ ఎండ లేదు. కొద్దిగా చల్లగా ఉంది. కానీ సెగైతే ఉంది. కస్టమర్ ఇంటికి వచ్చాను. డిష్‌కి సంబంధించిన సామాన్లన్నీ నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏ మాటకి ఆ మాట డిష్ తీసి పక్కన పెట్టుకున్నా గానీ, ఏ ఒక్క సామాన్లు కూడా ఎటు పోకుండా బాగా జాగ్రత్త పరుచుకున్నారు. లేదంటే అక్కడి దాకా ఎళ్ళిన తర్వాత ఏదైనా సామాను మిస్ అయిందంటే నాకు ఇబ్బందే, అటు వాళ్ళకి ఇబ్బంది. సిగ్నల్ ఎక్కడ బాగా వస్తుందో అక్కడే డిష్‌ని ఫిట్ చేసేయమన్నారు. నేను కూడా ఒకసారి చెక్ చేసుకొని ఇంకా డ్రిల్ ఏసేసి స్టాండ్ గోడకైతే పెట్టేశాను. ఇంకా సిగ్నల్ చూడడం ఒకటే బాకీ. సిగ్నల్స్ అనేవి మనకి శాటిలైట్ ద్వారా అందుతాయి. డిష్‌కి ఎదురుగుండా 10 అడుగుల దూరంలో ఏమీ ఉండకూడదు. కొద్దిగా ఓపెన్ ప్లేస్‌లో ఉంటే సిగ్నల్ త్వరగా అందుకునిద్ది. కొన్ని కొన్ని చోట్ల ఎదురుగుండా బిల్డింగ్స్ అవి అడ్డున్నా గానీ రావన్నమాట. అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. సిగ్నల్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే అదివరకి కింద టీవీ దగ్గర కస్టమర్ నుంచోవాలి. పైన నేను నుంచొని డిష్ తిప్పుతుంటే వస్తుందా లేదా? వస్తుందా లేదా? అని అరుచుకునేవాళ్ళం. సరదాగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఎప్పుడో ఆ జమానా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక చిన్న మీటర్ ఉంది. దాని ద్వారా ట్రాక్ కనెక్ట్ చేసుకుంటాం. సిగ్నల్ రాంగాల్నే అది కుకు అని మోగిద్ది. అప్పుడు ఇంకా అక్కడ హై రేంజ్ ఎంతొస్తే అక్కడ ఫిట్ జేసేస్తాను. ఆ మీటరు మీకు మళ్ళీ వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ సిగ్నల్స్ అనేవి కొద్దిగా త్వరగానే అందినయి. ఎందుకంటే ఎదురుగుండా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ గాని, చెట్లు గాని ఏం లేవు. సింపుల్ గానే ఉంది. ట్రాకింగ్ గూడా త్వరగానే ముగిసిపోయింది. పైన సిగ్నల్ అంది ఫిట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కిందకి వెళ్లి టీవీ దగ్గర వైర్స్ అయన్నీ ఫిట్ చేసేసి కస్టమర్‌కి ఒకసారి 100 నంబర్ ఛానెల్ చూపిచ్చి అమౌంట్ ఉంటే నార్మల్ ఛానెల్స్ వస్తాయి. లేకపోతే ఏ కంపెనీలో అయినా మాక్సిమం డెమో ఛానెల్ అనేది ఒకటొస్తది. అది చూపిచ్చేసి ఇంకా అమౌంట్ తీసుకొని బయటకొచ్చేయడమే. ఈరోజు ఒక ఫిట్టింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత వ్లాగింగ్ స్టార్ట్. చూస్తున్నారు గదా! ఎటుపక్క చూసినా పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పంట కాలువలు, ప్రకృతిని ఆస్వాదిస్తా సరదాగా ఇంకా జర్నీ కొనసాగించడమే. కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు అక్కడైనా. వీడియో స్టార్టింగ్‌లో మీకు చెప్పాను గదా! ఈ ఊరికెళ్ళే దారి మధ్యలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే తగిలిద్దని. ఇప్పుడు అక్కడికే వచ్చేసాం. సంగం జాగర్ల ముడి లాకులు. చూసారు గదా! నీళ్లు ఎలా ఉరకలేస్తున్నాయో లాకుల లోపల నుండి. ఈ సీనరీ చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉంటది. చాలా మంది ఇక్కడ ఫోటోస్ కూడా దిగుతా ఉంటారు. లొకేషన్ అయితే సూపర్‌గా ఉంటది. నోట్ ఏంటంటే చిన్న పిల్లల్ని వేసుకొని వెళ్ళకండి. ఎందుకంటే నీళ్ల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ ఇక్కడ కూర్చున్నాను. లేకపోతే కూర్చోడానికి అక్కడ మంచి చోటు ఉంది అక్కడ. సో ఇంకింతే. ఇంకా ఎక్కువసేపు ఎండలో మాడితే తర్వాత మళ్ళీ జ్వరం వచ్చి పడుకుంటాను. సర్వీస్ చేయడం కుదరదు. ఈ లాకుల యొక్క వ్యూని ఆస్వాదించాలి అంటే ఇటు పక్కన బ్రిడ్జ్ అయితే ఎక్కాలి. చూస్తున్నారు కదా! ప్రస్తుతం ఎండాకాలం కావడంతో నీళ్ల ఫ్లోటింగ్ ఒరవడ తక్కువ ఉంది. అదే వర్షాకాలం వస్తే గనక అసలు నేను చెప్పలేను. అంత అందంగా ఉంటది. మీరు అటువైపు వెళ్ళినప్పుడు గమనించండి. మీరే చూసి అప్పుడు కామెంట్ చేస్తారు ఎంత అందంగా ఉందో. ఇంకా బ్యాక్ టు తెనాలి. సంగం జాగర్లమూడి ఎప్పుడొచ్చినా గానీ నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు. ఆయన్ని కలవకుండా అయితే వెళ్ళను. కానీ ఆయన ప్రెజెంట్ ఊర్లో లేను, బయటున్నా అన్నారు. నెక్స్ట్ మీకు పరిచయం చేపిస్తాను వేరే వీడియోలో. తెనాలి నుండి గుంటూరు వెళ్ళే దారిలో స్వచ్ఛమైన తేనె అయితే అమ్ముతారు. అది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మైక్ తగిలించుకున్నాను గానీ ఆన్ చేయడం మర్చిపోయాను. లిప్ సింక్ ఉండదు, ఏమనుకోకండి. తెనాలి నుండి గుంటూరు వెళ్ళే దారి మధ్యలో మనకి స్వచ్ఛమైన తేనె అయితే లభిస్తది. ఇప్పుడు అక్కడికెళ్ళి రేట్లనేవి ఏంటో కనుక్కొని మీకు చెప్తాను. ఇదన్నమాట ఈ వీడియోలో ఉన్నది. బాబాయ్ ఏంటి బాబాయ్? తేనండి తేనండి ఎట్లాగా 250 చిన్న లీటర్ అయితే 250, అర లీటర్ అయితే 130. లీటర్ అంటే ఇదే కదా? ఇది లీటర్, ఇది అర లీటర్. లీటర్ వచ్చేసి 250 అంటండి. అర లీటర్ ఏమో బుట్ట బాటిల్. ఇదెంత బాబాయ్? 130. 130. స్వచ్ఛమైనదేనే కదా? స్వచ్ఛమైన తేనె.
చూశారు కదా, స్వచ్ఛమైన తేనె బాటిల్లో పోసి అమ్ముతున్నారు. లీటర్ డబ్బా వచ్చి 250, అర లీటర్ డబ్బా 130. మీ పేరు? రామయ్య. రామయ్య. గుర్తుపెట్టుకోండి, అంగన్యాల మంది అంగల్కుదిరెల్లి దారిలో రామయ్య గారు ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చి కొనుక్కోండి. సో చూశారు కదా, మన ఊర్లోనే స్వచ్ఛమైన తేనె కూడా ఎక్కడ లభిస్తుందో మీకు చూపించాను. ఇంకా ఇట్లాంటివి చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. ఏ దారిలో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి, అట్లాగే ఏ ఊర్లో ఏమేమి స్పెషల్ అనేవి మీకు రాబోయే ముందున్న వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఓకే, స్టే ట్యూన్ అండ్ టాటా.